వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ మురారి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇప్పుడే బీట్రూట్ జ్యూస్ చేసిన. సో తాగుదాం, వచ్చేయండి. బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ సో హెల్త్కి చాలా మంచిది. మార్నింగ్ టైం ఏదైనా ఒక వెజిటేబుల్ జ్యూస్ తాగితే మన స్కిన్కి, హెయిర్కి, ఐస్కి చాలా మంచిది. సో నేను చేస్తున్నాను. శాండ్విచ్, చీజ్ విత్ బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ విత్ టొమాటో కెచప్. బాగుందా? ట్రై చేయండి. రెసిపీ పెడతాను, ట్రై చేయండి. చాలా బాగుంది అండ్ చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంది. హే గాయ్స్, ఫుల్ ఎండ కొడుతూ ఉంది అండ్ మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము, బయటికి వెళ్తున్నాము. లెట్స్ గో. హే గాయ్స్, ఇందాకే లేచాను నేను 6 o'clockకి. కాసేపు పనుకున్నాను. ఇంటికి వచ్చేసినాక వెళ్ళి ఇంటికి వచ్చేసి నేను పనుకున్నాను లంచ్ చేసేసి. సో ఇందాకే లేచాను, ఎవరో వస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చెప్పండి. మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ని నేను ఆల్రెడీ నిన్ననే వాష్ చేసి పెట్టాను, డ్రై చేశాను. సో ఇప్పుడు ఇట్లాంటి బౌల్లో నేను ఇగోండి స్మాల్ పీసెస్ని కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి మ్యాంగోస్ మళ్ళీ ఇక్కడ అవైలబుల్ లేనప్పుడు దీన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, కర్రీస్లోకి అయినా, ఇంకా దేంట్లోకైనా, చారులోకైనా, పులిహోరలోకైనా. సో ఆంధ్రాలో అయితే రెగ్యులర్గా దొరుకుతాయి మ్యాంగోస్. సో తెలంగాణలో రెగ్యులర్గా అవైలబుల్గా ఉండదు, ఓన్లీ సమ్మర్లోనే అవైలబుల్గా ఉంటాయి ఈ గ్రీన్ మ్యాంగోస్. సో నేను అందుకే ఇవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో దీంట్లో ఉండే జీడిని నేను తీసేసాను ఆల్రెడీ. స్మాల్ పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 2-3 months దాకా ఈజీగా వస్తుంది. సో వింటర్ వరకు, నెక్స్ట్ రెయినీ సీజన్ కదా, రెయినీ సీజన్ వరకు వస్తుంది, మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో కట్ చేసేద్దాం. అండ్ ఇది మ్యాంగోస్ హెల్త్కి చాలా మంచిది. ఎక్కువగా టామరిన్కి బదులు దానికి రీప్లేస్లో మనం ఈ మ్యాంగోస్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను కట్ చేసుకుంటాను. అండ్ ఇంకో విషయం, మ్యాంగోస్ని కట్ చేసేటప్పుడు ఎవరు చూడనప్పుడు కట్ చేసామా, ఒక అటు ఇటు చూసి నోట్లో వేసుకున్నామా, అయిపే. నేను ఇందులో రాక్ సాల్ట్ మిక్స్ చేశానండి. సో రాక్ సాల్ట్ మిక్స్ చేయడం వల్ల మ్యాంగోస్ చాలా డేస్ దాకా ఉంటుంది. సో మిక్స్ చేసి నేను బాగా షేక్ చేశాను. సో ఈ బాటిల్ నిండా పెట్టాను. అండ్ ఇంకో విషయం, కచ్చివి నేను స్టోర్ చేశాను. పండువి ఉంటే మాత్రం దాన్ని మిక్స్ చేయకండి. పండువి సపరేట్, కచ్చి సపరేట్. సో మళ్ళీ పండువి మిక్స్ చేస్తే కర్రీ కూడా స్వీట్ అయిపోద్ది. సో నేను కచ్చి వరకే తీసుకున్నాను, ఇంక ఇవన్నీ పండువి ఉన్నాయి.
సో మిగతా మామిడికాయలు అన్నీ పండి వచ్చేసాయి కాబట్టి కచ్చి వరకే తీసుకున్నాను. దీన్ని బాగా షేక్ చేస్తున్నాను. సో ఇంక ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇట్స్ రెడీ. ఇప్పుడు మనం రెసిపీస్కి కానీ వేట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. నేనేం స్వీట్ చేస్తున్నానో గెస్ చేయగలరా? నేను బొబ్బట్లు చేస్తున్నాను. సో పిండి నేను ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. 1 hour సోక్ చేసి పెట్టుకున్నాను. సో సోక్ చేయడం వల్ల బాగా ఫ్లఫీగా వస్తాయి. సో ఇప్పుడు నేను స్వీట్ని ఇందులో మర్జ్ చేసి రోటీ చేసి ఘీతో కాల్చుకోవడమే. చేసేద్దాం. మా చెల్లికి బాగా ఇష్టం ఇవి. మొన్నటి నుంచి చెప్తుంది చెయ్యి చెయ్యి. ఉగాది రోజు నేను చెయ్యలేదు, ఫెస్టివల్ రోజు ఉగాది రోజు నేను చెయ్యలేదండి. సో అందుకే ఇప్పుడు చేస్తున్నాను. నేను స్టఫ్ చేసుకున్నాను బాల్స్ లాగా. సో నేను ఈ స్టఫ్ని ఇందులో పెట్టేసి రోటీస్ చేసేస్తాను. చూద్దాము, ఎప్పుడా ఛాన్స్ రాలేదు చేయటం. ఎలా వస్తుందో చూడాలి. ఇంకా అరటి ఆకు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మనం కాల్ చేసుకొని అరటాకులో వేసుకొని తింటే. ఆడవాళ్ళు నిజంగా గ్రేట్. ఏదైనా ఒకసారి చూసేస్తారు, చేసేస్తారు. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి. నా చపాతీ మేకింగ్ వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒకసారి నేను చపాతీలు, ఒకసారే కాదు నేను చాలాసార్లు చపాతీలు చేశాను. కానీ ఇంట్లో వాళ్ళు నన్ను చాలా బాగా తిట్టారు. ఇలాంటివి ఎవరైనా మనుషులు తింటారా? పాపడాల్లా చేశారు, అవి చేశారు, ఈ చేశారని చాలా మంది కూడా ఇన్సల్ట్ చేశారు నన్ను. బట్ నేను కష్టపడి రోటీస్ నేర్చుకున్నాను మా ఫ్యామిలీ అందరికి తినిపించాలని. సో ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. స్టఫ్ని జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి, మళ్ళీ అది బయటికి రాకుండా, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పిండి కొంచెం ఎక్కువే కలుపుకొని చేసుకోవాలి. ఒకసారి ఇరిగిపోయిన ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ చేయంగా వస్తాయి. ఏదైనా విరిగిపోయింది కదా అని చెప్పి నీరస పడిపోవద్దు. వస్తాయి, సరిగ్గా వస్తుంది ఆటోమేటిక్గా. సో దీన్ని ఇప్పుడు మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. నెయ్యితో కాల్చుకోవాలి. నేను నెయ్యి అమూల్ ప్యూర్ ఘీ యూజ్ చేస్తాను. పిండి యూజ్ చేశాను, గోధుమ పిండి. సో మైదా పిండి యూజ్ చేస్తే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది. సో పిల్లలు కూడా తినచ్చు. మైదా పిండి అంత హెల్త్కి మంచిది కాదు. సో కిడ్స్కి కూడా అంత మంచిది కాదు. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలంటే గోధుమ పిండితో ట్రై చేయండి. చూడండి, బాగా ఇట్లా ఎర్రగా కాలాలి. సో చూడండి ఎలా బాగా గాలిందో. అండ్ పొంగుతుంది కూడా, చూడండి మీకు పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగుతుందో. నేను వేసుకొచ్చుకున్నాను, కాల్ చేశాను అన్ని. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. కాలుతుంది చూడండి, స్టఫ్ అంతా ఎలా ఉందో.
కమ్మగా ఉందంటే అసలు నేను చెప్పలేని మాటల్లో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత కమ్మగా ఉంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నేను రెసిపీలో స్టఫ్కి శనగపప్పు, బెల్లము, ఇలాచీ పౌడర్ తీసుకొని వాటిని మిక్స్ చేసి మిక్సీ బ్లెండ్ చేసిన నేను చేసి మళ్ళీ ఆటాలో ఆ స్టఫ్ని పెట్టేసి నేను ఘీతో కాల్చుకున్నాను. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో. తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పాలి మీరు. ఎగ్గుంటే ఆమ్లెట్ చేశాను, సో డాగ్కి తినిపిస్తాను. మీరు కూడా వచ్చేయండి. ఎగ్స్ అన్న చికెన్ అన్న వాళ్ళకి చాలా ఎక్కడో ఊరవతల తింటుంది, ఇక్కడ తినొచ్చు కదా, ఒకవేళ నేను క్లీన్ చేసుకుంటాను కదా. సో వ్యూవర్స్ అందరికీ బాయ్ చెప్తున్నాను. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. అండ్ ఇప్పుడు వీడియో ఎండ్ చేసే టైం వచ్చింది. సో ఈరోజు వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. And don't forget to hit the bell icon. So that's it for today. Bye bye. Good night.